హాయ్ అండి. ఈరోజు మనము ఒక యూనిక్ టేస్ట్‌తో నాటుకోడి మాంసము, పందెం కోడి మాంసము కర్రీ కుక్కర్‌లో విజిల్ వేయించకుండా చాలా ఈజీగా యూనిక్ టేస్ట్‌తో ఎలా వండుకోవాలో, ఒక ప్రత్యేకమైన రుచితో ఎలా వండుకోవాలో చూద్దాము. ముందుగా మసాలాని ఫ్రై చేసుకుందామండి. మసాలాలన్నీ నేను ఇలా మెలుకులు కాయలు, జీడిపప్పులు, బాదం పప్పులు, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, గసగసాలు, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కొద్దిగా మళ్ళీ చిన్నగా స్టార్ ఫ్లవర్ వేసాను, జాపత్రి వేసాననమాట. ఇవన్నీ మనకి అరోమా వస్తుందనమాట. అప్పటి వరకు ఇలా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చల్లారిందని మిక్సీ పట్టుకుందాము. మన టేస్టీ మసాలా, యూనిక్ టేస్టీ మసాలా అండి, చాలా బాగుంటుంది. ఈ మసాలా వేస్తే శుభ్రంగా వాష్ చేసుకొని నాటుకోడి మాంసము, పందెం కోడి మాంసం అండి. అంటే పందెంలో గెలిచిన పందెం కోడి మాంసం అనమాట. ఇది చాలా బాగుంటుందండి. దీనికి హెల్దీ ఫుడ్ పెడతారు కాబట్టి ఆ టేస్ట్ కూడా అంత ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. నేను ఇందులో దంచుకున్న అల్లము అండ్ పెరుగు మీద మేగడ వేసానండి. ఇంకా వాటర్ ఏం వేయకుండా అందులోంచి చికెన్లోంచి వాటర్తో వచ్చిన దాన్ని సిమ్లో పెట్టి ఉడికించుతున్నాను అనమాట. వేరే పాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు వేసాను, ఒక పెద్ద సైజు టమాటా, పచ్చిమిరకాయలు, ఇలా ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసేసాను. చూడండి, చికెన్లోంచి వచ్చిన వాటరు మనం పెరుగు వేసిన మేగడతో మనకి చక్కగా ఉడికిపోతుందండి ఈ నాటుకోడి మాంసము. అందులోంచి వచ్చిన వాటర్తో మనం ఫ్రై చేసుకున్న మసాలాను మిక్సీ పెట్టేసాను. ఉల్లిపాయను కూడా చల్లారిన తర్వాత, ఉల్లిపాయ ఫ్రై చేసుకున్న ద్వారా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు చూడండి, వాటర్ అంతా ఆవిరైపోయిందనమాట. బాగా ఉడికిపోయింది నాటుకోడి మాంసం అయితే. ఇప్పుడు 5 స్పూన్లు ఫుల్ ఆయిల్ వేసానండి. ఇప్పుడు వేసానమాట. ముందు ఆయిల్ వేయకుండా అల్లముతోనూ మేగడతోనూ ఉడికించాను. వాటర్ అంతా ఆవిరైపోయిన తర్వాత ఆయిల్ వేసాను అనమాట. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్టు, టమాటా, పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకుని వేయించుకొని మళ్ళీ అదే జార్లో అల్లము, వెల్లుల్లి మళ్ళీ మిక్సీ పట్టాను అనమాట. మిక్సీ పట్టి పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకుందాము. ఇప్పుడు పసుపు, మనం తినే స్పైసీనెస్ని బట్టి కారం వేసుకుందాము. నేను ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాము, మనము మసాలా రెడీ చేసినప్పుడు పచ్చిమిరపకాయలు వేసాము. దానికి చూసుకొని మనం కారం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను 4 స్పూన్లు కారం వేసానండి. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి 4 స్పూన్లు కారం వేసానండి, 4 స్పూన్లు. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని మగ్గించుకుందామండి. చూడండి, ఆయిల్ అలాగా బయటకు వదిలింది. మన కర్రీ అయితే చాలా బాగా ఉడికిపోయింది. మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా వేసేద్దామండి. యూనిక్ టేస్టీ మసాలా అనమాట. చాలా బాగుంటుంది. కర్రీ అయితే అద్దరిపోయిందండి. ఒక స్పెషల్ టేస్టీగా ఉందన్నమాట. నాటుకోడి మాంసము చాలా రకాలు ట్రై చేసాము. ఆ రకాల రుచుల కన్నా ఇది ఒక యూనిక్గా టేస్టీగా ఉంది. ఈ మసాలా వేసి ఒక్కసారి ట్రై చేయండి, అద్దరిపోయింది. ఇప్పుడు మసాలా కూడా వేసుకొని కలుపుకొని జస్ట్ 1 నిమిషం మగ్గించుకుందామండి. అంతే. చూడండి, పైకి ఆయిల్ తేలిపోయింది. చాలా చాలా టేస్టీతో, ఒక ప్రత్యేకమైన రుచితో మన నాటుకోడి కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి యాజ్ ఇట్ ఈజ్ ఇలా తయారు చేయండి. ఫైనల్ కొత్తిమీర వేసుకుందాము రుచి చెక్ చేసుకొని. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక ప్రత్యేకమైన రుచితో వండిన ఈ నాటుకోడి మాంసం కూరను ఒకసారి యాజ్ ఇట్ ఈజ్ ఇలా ట్రై చేయండి. టేస్ట్ ఎంజాయ్ చేయండి. చాలా చాలా బాగుంది, సూపర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.